హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. పసుపు అడ్డాలో పట్టు ఎవరిదో, పసుపు పట్టు అడ్డాలో పట్టు ఎవరిదో అని ఒక టైటిల్. అసలు ఏం జరిగిందో చూద్దాం. విద్వరిపూర్యంగా అనేక దేవాలయాలతో గుడిగుడులుగా వాడిన ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయ అంతా గుడివాడ చుట్టూనే తిరిగేది. ఒకప్పుడు రాజకీయాలని కృష్ణా జిల్లా గుడివాడ చుట్టే తిరిగేవండి. వర్తక వాణిజ్యాలతో పాటు విద్య, వైద్య, రాజకీయం రంగ ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ గుడివాడ అంటండి. టీడీపీ ఆవిర్భావం నుంచి 7 సార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసిన గుడివాడ పేరును 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీ గెలుపు. గుడివాడ నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 టైమ్స్ టీడీపీ సాధించుకుందంట. కొడాల నాని 2 సార్లు గెలిచింది టీడీపీ జెండాతోనే. కొడాల నాని 2 టైమ్స్ టీడీపీ జెండాలతో గెలిచాడు. 2009, 2014. వరుసగా 5వ సారి పోటీ చేస్తున్న నానికి ఎదురుగాలి. గుడులవాడను జోదలవాడగా మార్చని జనాగ్రహం. గుడివాడని జోదలవాడగా మార్చని జనాలు ఆగ్రహంగా ఉన్నారంట. ప్రముఖులు పుట్టినింట కేసినో సంస్కృతిని తెచ్చిన ఘనత నానిదే అంట. క్యాసినో తీసుకొచ్చాడు కదా, గుడివాడ క్యాసినో అనే పాట వచ్చింది చూసారా. సో జనాలు అందుకు ఆగ్రహంతో ఉన్నారంట. విద్వరితపూరిగా అనేక దేవాలతో గుడివాడగా ప్రసిద్ధి వహించిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయం అంతా గుడివాడ చుట్టే తిరిగేది. పచ్చని పొలాలు, చెరువు గట్టులతో పాటు శుభకార్యాలకు నెలవైన కళ్యాణ మండపాలను సైతం జూద గృహాలుగా మార్చేసింది. మొత్తం అంటే శుభకార్యాలుగా కళ్యాణ మండపాలు కానీ పంట మొత్తం జూదం గృహాల్లో మార్చారండి గుడివాడని. ఇప్పుడు మళ్ళీ టీడీపీ, వైసీపీ తలబడుతున్నాయి. ఈసారి అభివృద్ధి వైపు నిలబడవా, అరాచకానికి జవాబు ఇవ్వాలా అనేది ప్రజల్లో కొద్ది రోజులు నిర్ణయించుకున్నారు. అపకీర్తితో నానికి ఎదురుగాలి. భారతదేశంలో రెండోది, దక్షిణ భారతదేశంలోని మొదటి హోమియో కాలేజీ గుడివాడలో ఏర్పాటు చేశారు. ఈ హోమియో కాలేజీ మొదటిసారిగా గుడివాడలో ఏర్పాటు చేశారంటండి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోమియో రీసెర్చ్ సెంటర్ ఉంది. వ్యవసాయ పరికరాల తయారీకి 2 తెలుగు రాష్ట్రాల్లో గుడివాడ అగ్రగామి. అంటే కేంద్రం 2019లో వైసీపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలకు అడ్డాగా మార్చేసింది. 2019లో ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో అడ్డాగా మార్చేసింది. గుడివాడ అడ్డా, కొడాల నాని అడ్డా అన్నట్టు ఆ టాక్ ఉండేది. బట్ అదంతా క్యాషినో, ఇలా డ్రగ్స్ అనిలా మార్చేసిందంట. ఎందరో మధ్యతరగతి జీవుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు ధనికులు రోడ్డు పాలు చేస్తున్న ఘనత గుడివాడ ఖాతాలో చేరింది. గుడివాడని అలా తీసుకెళ్లాడు. గుడివాడ ప్రజలారా, మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టాడు. స్థానిక ప్రజాప్రతినిధి కొడాల నాని అండతో ఆయన అనుచరులు విచ్చలవిడిగా పేకాట, గుండాటలు వంటివి నిర్వహిస్తున్నారు. పేకాట, గుండాట అంట. గుండాలు ఉంటే ఇలానే ఉంటున్నారు. చదువుకున్నాడు, అభివృద్ధి చేసే నాయకుడు ఉంటే అలా ఉంటున్నారు. నాని రాష్ట్ర మంత్రిగా చేశారు. జూద గృహాల నిర్వహణ అంతా ఆయన అనుచరుల కనుసన్నలో నడిచేవి. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడ్డ ప్రాధాన్యం ఇచ్చాడు. ఈయన పని కన్నా తిట్టడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. 1978 కటారి సత్యనారాయణ కాంగ్రెస్ విజేత, పుట్టగుంట సుబ్బారావు సిపిఎం సమీప ప్రత్యర్థి. ఇంతమంది గెలుచుకుంటూ వచ్చారండి గుడివాడది. అసలు ఇలాంటి గుడివాడ చరిత్ర కలిగిన వ్యక్తిని చూడండి ఎట్టా చేశాడు కొడాల నాని ఈ వైసీపీ వాళ్ళు రావడంతో. గుడివాడ ప్రజలారా, మీరు చెప్తున్నాను, ఈసారి గుడివాడ నుంచి ఎవరు నెగ్గినా, ఎవరు నిలబడినా వాళ్ళకి ఓటేయండి. వీళ్ళకి గనక వేసుకుంటే మాత్రం ఈసారి మొత్తం ప్రోతల హౌస్లు అయితే చేసేస్తారు. ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం గుడివాడ ప్రజలైనా మీకు వచ్చింది. సో ఓటు అనేది బుద్ధి చెప్పుకోండి, మంచి నాయకత్వాన్ని ఎంచుకోండి. సిద్ధం అంటున్నా చెప్తున్న వీళ్ళందరినీ ఇంటికి పంపించండి. సిద్ధంగా గుడివాడ ప్రజలు ఏకమండి, సిద్ధం కండి. కృష్ణా జిల్లా ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మీ అందరూ కోరి చెప్తున్నాను. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతున్నాం. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్.